ఇక శ్రీవారి సేవా టికెట్ల పేరుతో భక్తుల్ని నిలువునా దోచుకుంటున్నారు మోసగాళ్లు. తిరుమలలో మరోసారి అలాంటి ఘరానా మోసమే వెలుగు చూస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని భక్తులను మోసం చేస్తున్న గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన హరినాగసాయి కార్తీక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గతంలో కూడా ఇలాంటి మోసాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. అయినా పద్ధతి మార్చుకోలేదు. శ్రీ ప్రభాకర్ చార్యులు అనే పేరుతో ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ సృష్టించాడు. తాను తిరుమలలో సహాయ అర్చకుడిని భక్తులను నమ్మించి చాలా మంది భక్తుల నుండి డబ్బులు వసూలు చేశాడు. తిరుపతికి చెందిన విజయ్కు సుప్రభాతం టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి అతని నుంచి 70,700 కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడి మోసాలు బయటకు వచ్చింది. అతని నుంచి 1,03,340 నగదు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో కూడా ఇలాంటి మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో 16 మంది ఎన్ఆర్ఐ భక్తుల్ని మోసం చేసి వారి నుంచి 36 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ కేసులో అరెస్టైన కార్తీక్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఆదిత్య, హరికృష్ణ, నాగార్జునలతో కలిసి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాడు. మళ్లీ భక్తుల్ని మోసం చేసి దొరికిపోయాడు. భక్తులు ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దర్శనం, సేవా టికెట్లు, వసతి గదుల పేరుతో ఎవరైనా మాయమాటలు చెబితే నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు టీటీడీ అధికారులు, పోలీసులు. శ్రీవారి దర్శనం టికెట్ల మధ్యవర్తులు అవసరం లేదని అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ద్వారా టికెట్లు పొందాలని సూచిస్తున్నారు.